ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ స్టెప్పర్ మోటార్. అసలు స్టెప్పర్ మోటార్ అంటే ఏంటి, నార్మల్ మోటార్స్కి స్టెప్పర్ మోటార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. అసలు స్టెప్పర్ మోటార్ అంటే ఏంటంటే, మామూలు మోటార్స్కి స్టెప్పర్ మోటార్స్కి ఉన్న డిఫరెన్స్, మెయిన్ ఒక డిఫరెన్స్ ఏంటంటే పేరులోని డిఫరెన్స్. స్టెప్ అంటే స్టెప్పర్ మోటార్, స్టెప్పర్లో స్టెప్ ఉంది. సో కాబట్టి స్టెప్ అంటే ఏంది, ఒక స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. సేమ్ అదే విధంగా మోటార్ అనేది స్టెప్ బై స్టెప్ మూమెంట్ అవ్వడమే మనం స్టెప్పర్ మోటార్ అంటాము. సో కాబట్టి నేను డయాగ్రామ్ వేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను స్టెప్పర్ మోటార్ డయాగ్రామ్ని వేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది నా యొక్క స్టెప్పర్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, అంటే ఇది నా కన్స్ట్రక్షన్ మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది నెక్స్ట్ చెప్తాను. సో కాబట్టి ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్టెప్పర్ మోటారు. ఇది నా యొక్క పోల్స్, ఇది వచ్చేసి నా యొక్క పోల్స్కి సప్లై ఇవ్వాలి కాబట్టి ఇదేమో నా అంటే సప్లై ఇలా వెళ్తుంది అండ్ ఇలా వస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది, ఇలా అయినా వెళ్తుంది. సో కాబట్టి సేమ్ ఇదేమో నా పోల్ 1 అనుకుంటాను, పోల్ 2 అనుకుంటాను, అండ్ పోల్ 3 అనుకుంటాను, అండ్ పోల్ 4. సో కాబట్టేసి స్టెప్పర్ మోటార్ అనేది మెయిన్ ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ అనేది తిరుగుతూ ఉంటుంది. నార్మల్ మోటార్ అనేది ఏంటంటే ఒకేసారి తిరుగుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది నా మోటార్ అనుకుంటే, స్టెప్పర్ మోటార్ మాత్రం ఒక్కొక్క స్టెప్ తిరుగుతుంది. క్లాక్లో అంటే మెయిన్ వాల్ క్లాక్స్లో చూస్తే కన్నా పెద్ద గడియారాలలో అది స్టెప్ బై స్టెప్ మాత్రమే. అంటే ఫస్ట్ సెకండ్స్ నీడిల్ తీసుకుంటే, అంటే సెకండ్స్ ముళ్ళు తీసుకుంటే కన్నా మనము ఫస్ట్ ఒక క్లిక్ కొడుతుంది, అంటే 12 దగ్గర, మళ్ళీ దాని తర్వాత 1 దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత 2 దగ్గరికి వెళ్తుంది, 3 దగ్గరికి వెళ్తుంది. అట్లా ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ వెళ్తుందో మెకానికల్గా, సో అక్కడ వాడే ప్రతి ఒక్కటి స్టెప్పర్ మోటరే. సో కాబట్టి నేను ఇప్పుడు ఇది నా స్టేటర్. సో కాబట్టి ఇది నా స్టేటర్ ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని యూనిఫామ్గా డిస్ప్లే చేయాలి కాబట్టి ఇది నా స్టేటరు. అండ్ రోటర్లో నేను వాడేది, అసలు స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి 3 టైప్స్ ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి పర్మనెంట్ మ్యాగ్నెట్, ఇంకోటి వచ్చేసి వేరియబుల్ రిలక్టెన్స్ మోటరు, ఇంకోటి వచ్చేసి హైబ్రిడ్ మోటారు. సో కాబట్టి ఈ 3 టైప్స్ ఉన్నాయి. బట్ కానీ నేను ఈ వీడియోలో చెప్పేది మాత్రం పర్మనెంట్ మ్యాగ్నెట్, ఎందుకంటే ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ అయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి నేను పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాను. సో కాబట్టి ఫ్రెండ్స్, నా యొక్క స్టేటర్లో వచ్చేసి నేను ఇచ్చేది ఏంటంటే ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఒక కోర్కి వైండింగ్ చుట్టి దానికి సప్లై కానీ ఇస్తే అది ఒక మ్యాగ్నెట్గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ మనం సప్లై కానీ దానికి తీసేస్తే అది నార్మల్ కండక్టర్ లాగా, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక నార్మల్ మెటీరియల్ లాగా వర్క్ అవుతుంది. ఒకవేళ దానికి సప్లై కానీ ఇస్తే అది ఎలక్ట్రోమ్యాగ్నెట్ అవుతుంది. సేమ్ ఇది నా కోర్కి నేను వైండింగ్ ఇచ్చాను, దాంట్లో సప్లై ఫ్లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దాంట్లో జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రోటార్తో లింకప్ అవుతుంది. రోటార్లో నేను వాడేది ఇది నా పర్మనెంట్ మ్యాగ్నెట్ ఫ్రెండ్స్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్. సో కాబట్టి ఇది నా పర్మనెంట్ మ్యాగ్నెట్. అంటే ఏంటంటే దీనికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఇది నా చూసుకుంటే ఇది వచ్చేసి నా ఎలక్ట్రోమ్యాగ్నెట్. సో కాబట్టి స్టేటర్లో చూస్తే కన్నా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అండ్ రోటర్లో చూసుకుంటే కన్నా ఇది నా పర్మనెంట్ మ్యాగ్నెట్. సో కాబట్టి దీని వర్కింగ్ ప్రిన్సిపల్, అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అని ఎవరికైనా సింపుల్గా డౌట్ వస్తే కన్నా ఏం లేదు ఫ్రెండ్స్, ఒకానొక టైంలో నేను ఇది కన్నా సప్లైని ఆన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పోల్ 1కి నేను సప్లై ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే దీంతో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి డీసీ సప్లై ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి దీనికి నేను డీసీ సప్లై ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే దీంతో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ కాబట్టి, పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఖచ్చితంగా ఒకవైపు నార్తుందంటే ఇంకోవైపు ఖచ్చితంగా సౌత్ ఉండాలి. సో కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా నార్త్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా నార్త్, ఇది నా సౌత్ అనుకుంటున్నాను. ఇదే నా ఎలక్ట్రోమ్యాగ్నెట్, పర్మనెంట్ మ్యాగ్నెట్. సో కాబట్టి ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో అది ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్, అంటే రెస్ట్ పొజిషన్లో, అంటే అది ఏ విధంగా ఉండొచ్చు, అది ఇలా ఉండొచ్చు, ఏ విధంగా ఉన్నా కూడా ఎప్పుడైతే నేను దీనికి సప్లైకి
ఫ్లో చేశానో, ఏది పోల్ 1కి ఎలక్ట్రిక్ సప్లై డీసీ సప్లై ఇచ్చానో, అప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఈ ఫ్లక్స్ అనేది మ్యాగ్నెట్గా యాక్ట్ అవుతుంది. అండ్ ఇది నా ఆల్రెడీ మ్యాగ్నెట్. సో కాబట్టి వెంటనే ఏమవుతుందంటే ఈ పక్క ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ప్రొడ్యూస్ అవుతుంది, నార్త్ కన్నా సారీ ఇది నార్త్ అనుకోండి ఫ్రెండ్స్, దీంతో సౌత్ ఉంటుంది. అప్పుడు వెంటనే మేబీ ఆ సప్లై ఇన్పుట్ని బట్టి ఉంటుంది అది నార్తా సౌత్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నార్త్ ఉంది అండ్ ఇక్కడ నా ప్రొడ్యూస్ అయ్యేది సౌత్ అనుకోండి, అప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఇలా ఉండేది అంటే రోటర్ ఇలా ఉండేది వెంటనే యాక్టివ్ పొజిషన్కి వచ్చేసి ఇలా స్ట్రైట్గా అయిపోతుంది. సో కాబట్టి అప్పుడు క్లాక్ 12 అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం నా క్లాక్ అనుకుంటే, ఒకవేళ నేను సప్లై దీనికి ఇచ్చాను అనుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ ఇక్కడ ఉండే డీసీ సప్లై అంటే నా నెక్స్ట్ పోల్ 2కి కన్నా నేను సప్లై ఇస్తే, పోల్ 2కి కన్నా సప్లై ఇస్తే అప్పుడు ఏమవుతుంది. సో కాబట్టి నేను పోల్ 2కి కన్నా సప్లై ఇస్తే అంటే నా సెకండ్ పోల్కి కన్నా సప్లై ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ముందుసారి ఇది ఆఫ్ చేసి సెకండ్ టైం అంటే P1లో అంటే పోల్ 1లో డీసీ సప్లై తీసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే డీమ్యాగ్నటైజ్ అయిపోతుంది ఇది. సో కాబట్టి ఇది నార్మల్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే నేను P2 ఆన్ చేస్తాను అంటే పోల్ 2 ఆన్ చేస్తానో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నార్త్ ఉండేది ఇటుపక్క మళ్ళీ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే దానికి మనం డీసీ సప్లై ఇస్తాం కాబట్టి వెంటనే అది ఏమవుతుందంటే ఇలా ఉంటే రోటర్ కాస్త మళ్ళీ ఇలా తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది నార్త్ ఈ పక్క సౌత్ ఈ పక్క నార్త్ ఉండేది, ఈ పక్క ఇప్పుడు ఏం ప్రొడ్యూస్ లేదు ఎందుకంటే ఎలక్ట్రిక్ సప్లై లేదు. సో కాబట్టి ఎప్పుడైతే సప్లై దీనికి ఇచ్చామో అప్పుడు వెంటనే ఏమవుతుందంటే రోటరు ఇలా ఉండేది కాస్త ఇలా తిరుగుతుంది. సో కాబట్టి అప్పుడు P2కి అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్లో ఏమవుతుందంటే నేను P2కి సప్లై తీసేస్తున్నా అంటే P2 అంటే సెకండ్ పోల్కి సప్లై తీసేసి థర్డ్ పోల్కి ఇస్తున్నా. సో కాబట్టి P3 అప్పుడు ఇటువైపు ఉండేది అంటే ఈ పొజిషన్లో ఉండేది కాస్త మళ్ళీ ఈ పొజిషన్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సౌత్, ఇక్కడ ప్రొడ్యూస్ అయింది సౌత్ అనుకుంటే నా వెంటనే నార్త్ పోల్ కాస్త ఇక్కడ ఉండేది ఫస్ట్ ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సెకండ్ టైం వచ్చినప్పుడు రోటర్ అనేది తిరుగుతుంది అంటే 3 o'clock తిరుగుతుంది. ఇది నా 12 o'clock, ఇది నా 3 o'clock, ఇది నా 6 o'clock అండ్ ఇది నా 9 o'clock. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 3 o'clock తిరిగింది డీసీ సప్లై నేను తీసేస్తే ఇన్పుట్ అప్పుడు ఇది డీమ్యాగ్నటైజ్ అయిపోయి రెస్ట్ పొజిషన్కి రావడానికి చూస్తుంది. బట్ కానీ మనం వెంటనే థర్డ్ పోల్ కానీ యాక్టివ్ చేస్తే అంటే దీనికి నేను డీసీ సప్లై ఇస్తే ఆ టైంలో డీసీ సప్లై కానీ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే సౌత్ ప్రొడ్యూస్ అయితే ఆ నార్త్ అనేది ఈ రోటర్ అనేది మళ్ళీ తిరుగుతుంది అంటే ఇలా ఉన్న పొజిషన్ కాస్త ఇలా తిరుగుతుంది. సో కాబట్టి ఇది నా థర్డ్ పోల్ ఎప్పుడైతే యాక్టివ్ చేస్తానో ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ పొజిషన్ రావాలా అంటే ఫస్ట్ పొజిషన్ ఇది, సెకండ్ పొజిషన్ ఇది, థర్డ్ పొజిషన్ మళ్ళీ ఇది, ఫోర్త్ పొజిషన్ అంటే ఏంటంటే ఇక్కడ. సో కాబట్టి నేను మళ్ళీ దీనికి ఒక డీసీ సప్లై ఇస్తున్నా. సో కాబట్టి మళ్ళీ దీనికి ఒక డీసీ సప్లై ఇస్తాను అంటే ఇలా ఉండేది కాస్త రోటర్ మళ్ళీ ఇలా తిరుగుతుంది అంటే సౌత్ ఇక్కడ వస్తుంది అండ్ నార్త్ ఇది నా నార్త్ పోల్. సో కాబట్టి ఇలా కంటిన్యూ స్టెప్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అది మనం పోల్ ఇన్పుట్ ఇచ్చేదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పోల్కి ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఫస్ట్ పోల్ ఫస్ట్ టైం యాక్టివ్లోకి ఇలా వస్తుంది. సెకండ్ నేను ఇక్కడ ఇస్తే కన్నా అది 3 o'clockకి వెళ్తుంది అంటే రోటర్ అనేది ఇలా తిరుగుతుంది. నేను తర్వాత నెక్స్ట్ ఇది ఆన్ చేశాను అనుకోండి ఇలా తిరుగుతుంది, దాని తర్వాత ఇది ఆన్ చేస్తే ఇలా తిరుగుతుంది. ఒకవేళ అలా కాకోకుండా నేను సప్లై ఈ విధంగా ఉండి ఫస్ట్ P1 ఆన్ చేశాను స్టాండ్ స్టిల్ కండిషన్లో ఉంటుంది దీనికి మ్యాగ్నటైజ్ అయ్యి. సెకండ్ పొజిషన్లో నేను ఇది ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ P4 అనేది ఇవన్నీ డిమ్యాగ్నటైజ్ చేసి నేను ఇది ఒక్కటే మ్యాగ్నటైజ్ చేశాను అనుకోండి అంటే ఏంటంటే వీటన్నిటికీ సప్లైలు రిమూవ్ చేసేసి ఇదొక్కటే నేను సప్లై ఇచ్చాను అనుకోండి అది బ్యాక్ సైడ్కి తిరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను దీనికి సప్లై తీసేసి దీనికి ఆన్ చేస్తాను అప్పుడు ఏమవుతానంటే ఇలా ఉన్న పొజిషన్ కాస్త మళ్ళీ ఇలా రివర్స్ పొజిషన్కి వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా కాబట్టి ఇది ఫ్రెండ్స్ స్టెప్పర్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ఆపరేషను. సో కాబట్టి మనము సింపుల్గా చెప్పాలంటే మనము ఇన్పుట్లు ఇచ్చేదాన్ని బట్టి ఆ రోటర్ అనేది లెఫ్ట్కి తిరగాల లేకపోతే రైట్కి తిరగాల అంటే సింపుల్ చెప్పాలంటే క్లాక్ వైజ్ తిరగాల లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ తిరగాల. సో కాబట్టి ఇది నా యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ దాని యొక్క కన్స్ట్రక్షను. సో కాబట్టి ఇప్పుడు నేను ఇన్పుట్ సప్లైలు ఎలా మీరు అడగచ్చు ఎవరైనా క్వశ్చన్ బేబీ వాళ్ళకి ఐడియా వచ్చింటే మోటార్ కదా మనం సప్లై అనేది ఒకేసారి ఇస్తాం బట్ కానీ ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలా ఒకే టైంలో. సో కాబట్టి అది ఎవరికైనా అర్థం కాకపోతే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ పోల్ 1 సింపుల్గా నేను ఏం చేస్తానంటే వైండింగ్ కాబట్టి నేను వైండింగ్ తీసుకుంటాను. సో కాబట్టి ఇది నా P1 అండ్ ఇది నా P2 అండ్ ఇది నా P3 అండ్ ఇది నా P4.
సో కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ నా స్విచ్చెస్ అండ్ దీనికి నేను డీసీ సప్లై ఇస్తున్నాను. సో కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఇది నా P1 అంటే పోల్ 1 అండ్ ఇది నా P2 అంటే ఇది నా పోల్ 2 అంటే ఇది నా P3 ఇది నా P4. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఇక్కడ డీసీ సప్లై ఇస్తున్నాను, డీసీ సప్లై. సో కాబట్టి ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే సప్లై అనేది ఇస్తానో ఇచ్చినప్పుడు స్విచ్ ఇవన్నీ నా స్విచ్చెస్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ 4 స్విచ్లు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్చెస్ అనేవి ఇచ్చానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా క్లోజ్ స్విచ్ ఆన్ చేసి అంటే ఏంది S1 ఇదేమో S2 అండ్ ఇది నా S3 అండ్ ఇది నా S4. సో కాబట్టి ఎప్పుడైతే నేను S1 అనేది క్లోజ్ చేశాను అంటే స్విచ్ క్లోజ్ చేశాను అప్పుడు ఏమవుతుంది, సప్లై ఇలా వచ్చిన సప్లై నా P1కి మాత్రమే ఫ్లో అవుతుంది. P1కి ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే నార్త్ సౌత్ అట్రాక్ట్ అయ్యి నా యొక్క పాయింట్ అనేది ఖచ్చితంగా ఇలా రోటర్ అనేది స్టార్టింగ్ పొజిషన్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రిమూవ్ చేస్తాను అంటే ఈ స్విచ్ ఓపెన్ చేస్తాను అంటే S1 స్విచ్ని ఓపెన్ చేస్తాడా, S2 స్విచ్ని క్లోజ్ చేస్తాడా, అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉన్న పొజిషన్ ఇలా వస్తుంది. మిగతా చూసుకుంటే కనుక మిగతా వైండింగ్స్లో కూడా డీసీ సప్లై అనేది వస్తుంది. అంటే ఈ డయాగ్రామ్ ప్రకారంగా కొంతమంది స్విచ్చెస్ పైన కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్, బట్ కానీ దెర్ ఈజ్ నో యూజ్. ఎట్లయినా పర్లేదు, మన స్విచ్చెస్ కిందైనా పెట్టుకోవచ్చు పైన ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇంతవరకు వచ్చిన సప్లై ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు ఏంటంటే కనుక స్విచ్ క్లోజ్లో ఉంది కదా ఇక్కడ, సో కాబట్టి సప్లై అని ఈ విధంగా వస్తుంది. బట్ కానీ ఇక్కడ కూడా వెళ్తుంది సప్లై, బట్ కానీ మనకు తెలిసింది ఏంటంటే సప్లై వెళ్ళదు లోపలికి, ఎందుకంటే షార్ట్ లేదు. అంటే క్లోజ్ P2లో మాత్రమే వైండింగ్ క్లోజ్ అయ్యింది అంటే S2 స్విచ్ అనేది క్లోజ్ అయింది. సో కాబట్టి నా సప్లై అనేది ఎంటైర్ మొత్తం ఇలానే వెళ్తుంది. బట్ కానీ ఏంటంటే నా S1 S3 అండ్ S4 దాని యొక్క స్విచ్లు మాత్రం ఓపెన్లోనే ఉన్నాయి బాగా చూస్తే కన్నా. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వైండింగ్లోకి సప్లై వెళ్తుంది అంటే ఇక్కడికి వెళ్తుంది అండ్ నా ఇక్కడికి కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్క్యూట్ క్లోజ్ లేదు కాబట్టి ఇక్కడి వరకు వచ్చి స్టాప్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి స్టాప్ అయినప్పటికీ కూడా దీంతో ఫ్లక్స్ ప్రొడక్షన్ అనేది ఏమీ జరగదు. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే సప్లై కనుక క్లోజ్ అయితేనే దాంతో కరెంటు ఫ్లో అవుతుంది, కరెంటు ఫ్లో అయితేనే దాని చుట్టూరు ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుంది, ఫ్లక్స్ ప్రొడక్షన్ వచ్చినప్పుడే అది మనకు ఎలక్ట్రోమాగ్నెట్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను. సో కాబట్టి ఇది నా కన్స్ట్రక్షను అండ్ ఇది నా ఆపరేషను. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ చెప్పాను. సో కాబట్టి అప్లికేషన్స్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతారంటే ఎక్కడైతే టైం గ్యాప్ తీసుకొని మోటార్ అనేది వర్క్ అవుతుందో అక్కడ ప్రతి చోట స్టెప్పర్ మోటార్సే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రింటర్స్, గ్రాఫ్ ప్లాటర్స్, ఇంకా వచ్చేసిందంటే మిషన్ టూల్స్లో వాడతాము అండ్ ప్రింటర్స్లో వాడతాము. ప్రింటర్స్ ఆల్రెడీ చెప్పా, బట్ కానీ ఏంటంటే కొన్ని లేటెస్ట్ ప్రింటర్స్, సో కాబట్టి అది చెప్తున్నా. ఇంకోటి వచ్చేసి కొన్ని ఇండస్ట్రీస్లో వాడతాము, స్మాల్ రోబోటిక్స్లో వాడతాము. సో కాబట్టి ఎక్కడైతే ప్రతి ఒక్క చోట మీరు చెక్ చేస్తే కనుక ఒక మోటార్ అనేది వర్క్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒక స్టెప్కి ఇంకొక స్టెప్కి కొద్దిగా టైం వేరియేషన్ ఉంటుంది. సో కాబట్టి అందుకే స్టెప్ బై స్టెప్ అన్నారు కాబట్టి అందుకే దీన్ని స్టెప్పర్ మోటార్ అంటాం. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క స్టెప్పర్ మోటార్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకన్నా ఏదైనా టాపిక్స్లో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఫ్రెండ్స్, నేను దానికి రిప్లై ఇస్తాను. సో కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.